ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీలో రోజుకొక పెను ప్రకంపన అయితే బయటకు వస్తుంది. తాజాగా ఇప్పటికే అనేక మంది నేతలకు జగన్మోహన్ రెడ్డి ఉద్వాసన పలకడం కానివ్వండి, లేదా పార్టీ నేతలే రాజీనామాలు చేసి బయటికి రావడం కానివ్వండి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే 11 మందిని గతంలో ఇన్ఛార్జీలను మార్చిన నేపథ్యంలో వచ్చిన ఉద్రిక్తత పరిస్థితులు ఇంకా నేటికి తగ్గలేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెనువెంటనే రెండవ లిస్టు రాత్రి అయితే విడుదల చేయడం జరిగింది. ఈ దెబ్బతో కొంతమంది కీలక నేతల భవిష్యత్తు అయితే రాజకీయ భవిష్యత్తు కనుమరుగైపోయే ప్రమాదంలో పడిందని చెప్పి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. అందులో ప్రధానంగా ఇద్దరు నేతల గురించి మనం మాట్లాడుకోవాలి. వాస్తవానికి నలుగురికి అయితే మొండిచే చూపించారు. అందులో ఇద్దరు నేతలు ప్రధానంగా ఉన్నారు. అందులో మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అమర్నాథ్ ఎవరైతే మంత్రి గుడివాడ అమర్నాథ్, అలాగే ఎంపీ గోరంట్ల మాధవ్, సో వీరిరువురు కీలక నేతలుగా ఉన్నారు. వీరితో పాటు పార్థసారథి, గొల్లాబాబురావు, వీరికి కూడా అయితే మొండిచేయి అయితే జగన్మోహన్ రెడ్డి చూపించడం జరిగింది. అయితే ప్రస్తుతం అత్యంత వివాదాస్పద ఎంపీగా పేరున్నటువంటి గోరంట్ల మాధవ్కి అయితే ఆ టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది. నిన్న మొన్నటి వరకు ఎట్టి పరిస్థితుల్లో నాకే టికెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన గోరంట్ల మాధవ్కి జగన్మోహన్ రెడ్డి అయితే ఒక దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. అయితే ఈయనకు టికెట్ రాకూడదు అని చెప్పి ప్రతిపక్షాల కంటే కూడా ఎక్కువగా సొంత పార్టీ నేతలే కోరుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి పార్టీని పూర్తిగా డ్యామేజ్ చేసింది. మనకు తెలుసు ఆయన ఒక వీడియో కాల్ రూపంలో రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా వైరల్ అయిన వ్యక్తి. పార్లమెంటులో సైతం చీకొట్టిన పరిస్థితి గోరంట్ల మాధవ్కు ఉంది. ఎందుకంటే ఒక ఎంపీ అయి ఉండి ఆయన వ్యవహరించిన తీరు, వైరల్ అయిన వీడియోలన్నీ కూడా ఆయన ఇమేజ్ని పూర్తిగా డ్యామేజ్ చేశాయి. అది కాదు అని చెప్పి గోరంట్ల మాధవ్ తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. సో దీంతో రాష్ట్రంలో కూడా గోరంట్ల మాధవ్ ఇమేజ్ పోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ కూడా డ్యామేజ్ ఏర్పడింది. ముఖ్యంగా పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా గోరంట్ల మాధవ్ ప్రభావం పడింది. దీంతో సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈసారి ఆయనకి టికెట్ ఇవ్వద్దు మహాప్రభు అని చెప్పి నెత్తినరు కొట్టుకునే పరిస్థితి. సో దాంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైతే టికెట్ నిరాకరించాడు. ఈసారి అటు ఎమ్మెల్యేకే కానీ ఇటు ఎంపీకే కానీ రెండింటికి అయితే టికెట్ లేకుండా చేశారు. వాస్తవానికి గోరంట్ల మాధవ్ది గోల్డెన్ హ్యాండ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎటువంటి ఆశలు లేకుండానే రాజకీయాల్లోకి వచ్చాడు. అనుకోకుండా ఎంపీ కూడా అవడం జరిగింది. ఆ రోజుల పరిస్థితులు మనకు తెలుసు. టీడీపీ నేతల మీద తొడలు కొట్టి మేసాలు మెడేసినందుకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చాడు. సరే టికెట్ ఇచ్చాడు, అనూహ్యంగా ఎంపీ కూడా అవడం జరిగింది. అయితే ఆ రోజు ఆయన మొహం చూసి కాదు ఓటేసింది, జగన్మోహన్ రెడ్డి మొహం చూసి ఓటేశారు కాబట్టి ఎంపీగా కూడా గెలిచాడు. పోనీ గెలిచిన తరువాత పార్లమెంట్లో రాష్ట్ర సమస్యల మీద ఏదైనా ప్రశ్నించాడా అంటే ఈయనకి హిందీ రాదు, ఇంగ్లీషు రాదు. సో కాబట్టి పార్లమెంట్లో మాట్లాడే ప్రయత్నం చెయ్యకపోగా తన ఇష్టం వచ్చిన చేష్టలతో పార్లమెంట్లో కూడా అబాసుపాలైన చరిత్ర గోరంట్ల మాధవ్కు ఉంది. ఇక అన్నిటికీ మించి కియా ప్రతినిధులను బెదిరించి రాష్ట్రంలోకి పరిశ్రమలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు గోరంట్ల మాధవ్. కియా పరిధిని మనకు గతంలో తెలుసు. జగన్మోహన్ రెడ్డి కియా కారుకు సంబంధించి ఒకసారి ప్రారంభోత్సవానికి ఆయన గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళితే అప్పుడు గోరంట్ల మాధవ్ అక్కడ ప్రతినిధులను ఏలుపెట్టి బెదిరించాడు, మీ అంతు చూస్తానని బెదిరించాడు. అయితే వాటాల్లో లావాదేవీల్లో తేడా వచ్చి కియా ప్రతినిధులను కొంత అడిగితే వాళ్ళు ఇవ్వము పొమ్మనటంతోనే వాళ్ళని బెదిరించినట్టుగా అయితే వార్తలు వచ్చాయి. సరే అది నిజమా కాదా అనే విషయం కాసేపు పక్కన పెడితే బెదిరింపులు అనేది నిజం. సో అప్పుడు జాతీయ స్థాయిలో వైరల్ అయింది. ఒక ఎంపీ అయి ఉండి ప్రైవేటు కంపెనీల ప్రతినిధులు బెదిరిస్తే రాష్ట్రానికి కంపెనీలు అలా వస్తాయని చెప్పి నాడు జాతీయ స్థాయిలో ప్రశ్నించారు. వాస్తవానికి అది కూడా నిజమే అయింది. ఎప్పుడైతే ఇలా వైసీపీ నేతలు కంపెనీల మీదకు బెదిరింపులకు దిగారో దీంతో రాబోయే కంపెనీలన్నీ కూడా సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్తే ఈ బెదిరింపులన్నీ మనం పడలేము, వాళ్ళందరికీ వాటాలు ఇవ్వాలి, మనకెందుకు వచ్చిన తలనొప్పి వేరే రాష్ట్రంలో పెట్టుకుంటే పోద్దు కదా అని చెప్పి చాలా పరిశ్రమలు రాకుండానే బోర్డర్ వద్ద ఆగిపోయి అటు నుంచి అట్టే పక్కకు పోయాయి. అలాగే కొన్ని పరిశ్రమలు వచ్చిన పరిశ్రమలను కూడా మనం బయటికి ధర్మేసాం, మన అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా గోరంట్ల మాధవ్ వ్యవహార శైలి వల్ల రాష్ట్రంలో అటు జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానివ్వండి లేదా ప్రజలకు కానివ్వండి నష్టమే తప్ప ఎటువంటి లాభం లేదు. తన చేష్టల వల్లనూ మాటల వల్లనూ పార్టీతో పాటు ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇప్పుడు సొంత పార్టీ నేతలు గోరంట్ల మాధవ్ని ఎంత వ్యతిరేకిస్తున్నారో ప్రజలు అంతకు రెండింతలు ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇదే సమయంలో గతంలో చంద్రబాబు గారి మీద కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తరువాత కాదు మీడియా వక్రీకరించిందని చెప్పుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశాడు. అది కూడా తీవ్ర దుమారాన్ని రేపింది. అది కూడా
ఆ గోరంట్ల మాధవ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయడంతో పాటు వైసీపీ సర్కారును ఇరకాటంలో పడేసింది. సో ఇలాంటివి ఒకటి కాదు రెండు కాదు అనేక ఘటనలు గోరంట్ల మాధవ్ వల్ల ఎదురయ్యాయి. తన సొంత ఎంపీ పార్లమెంటు సెగ్మెంట్లో ఏ ఎమ్మెల్యే కూడా గోరంట్ల మాధవ్ను సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే తన చేష్టల వల్ల, తన మాట తీరు వల్ల, తన ప్రవర్తన వల్ల తనకి నష్టం జరగడం కాదు, ఆ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలన్నిటికీ కూడా నష్టం జరిగే పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ లాంటి వారికి టికెట్ ఇవ్వద్దని చెప్పి వైసీపీ నేతలే పనిగట్టుకుని జగన్మోహన్ రెడ్డి కూడా విన్నవించినట్టుగా తెలుస్తుంది. అయితే మనం గత కొద్ది రోజుల నుంచి కూడా ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ లాంటి వారికి టికెట్ రాకపోవచ్చని మనం చెబుతూనే ఉన్నాం. ఎందుకంటే ఆయన చేసింది ఏమి చిన్న చితకా పని కాదు, ఏదో మాట తోడటం కూడా అంతకంటే కాదు. సో ఒక ఎంపీ స్థాయిలో ఉండి అసభ్యకరంగా ప్రవర్తించి జాతీయ స్థాయిలో వైరల్ అయ్యి ఒక విధంగా చెప్పాలంటే గోరంట్ల మాధవ్ వస్తే అమ్మాయిలందరూ లేదా మహిళలందరూ పక్కకు దొప్పుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఆడిమోహన్ చూడటం మనకెందుకు అని చెప్పి పక్కకు దొప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితి గోరంట్ల మాధవ్ కల్పించాడు. అయితే ఇక్కడ గోరంట్ల మాధవ్ ఒక్కనే మనం అనటం లేదు, అలాంటి వారు వైసీపీ పార్టీలో చాలామంది ఉన్నారు. ఎవరు అవంతి శ్రీనివాస్ కానివ్వండి, లేదా సంజనా సుకన్య మంత్రిగా పేరుండినటువంటి అంబటి రాంబాబు కానివ్వండి, వీరంతా ఇలాంటి చేష్టల వల్ల వైసీపీ పార్టీ పరువు తీశారు. మరి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సంఖలో పెట్టుకునే తిరుగుతున్నాడు, ఎందుకనేది ఎవరికి తెలియని విషయం. మరి ఇప్పుడు గోరంట్ల మాధవ్ మీద వేటు వేశారు, ఓకే బాగానే ఉంది. మరి అదే స్థానంలో ఉన్నటువంటి అవంతి శ్రీనివాసును అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి? మరి వారి మీద వేటేస్తాడా లేదా అవంతి కేవలం గోరంట్ల మాధవ్ మీద వేటేసి వదిలేస్తాడా? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. సో ఏది ఏమైనప్పటికీ అందరికీ అదృష్టం తలుపు తట్టినట్టుగానే గోరంట్ల మాధవ్ కూడా అదృష్టం తలుపు తట్టింది, కానీ అంతకంటే వేగంగా దురదృష్టం చుట్టూ తలుపులు తట్టింది. ఆ రోజు చేసిన ఒక చిన్న పొరపాటు, సరే అది ఎలా లీక్ అయిందనే విషయం కాసేపు పక్కన పెడితే, ఆ రోజు చేసిన ఒక చిన్న పొరపాటు తన రాజకీయ జీవితాన్నే మార్చేసింది. ఇప్పుడు రాజకీయంగా బలిపశువును కూడా చేసింది. పోనీ గోరంట్ల మాధవ్ వేరే పార్టీలోకి ఏమన్నా వెళ్ళే ప్రయత్నం చేద్దామంటే అసలు గోరంట్ల మాధవ్ను ఆహ్వానించే పార్టీయే లేదు. వస్తానన్నా కానీ చీకొట్టి బయటకు పొమ్మనే వాళ్ళే తప్ప పార్టీలోకి ఆహ్వానించే వాళ్ళు లేరు. ఎందుకంటే అలాంటి వాడిని పెట్టుకుంటే రేపొద్దున ఆ విమర్శలన్నీ కూడా ఆ పార్టీలు కట్టుకుంటాయి, ఆ మరకలన్నీ కూడా ఆ పార్టీలు కట్టుకుంటాయి. ఇప్పుడు వైసీపీ పార్టీ మీద ఎందుకు యాంటీ వచ్చిందంటే వాళ్ళు చేసిన చేష్టల వల్ల. అలాంటి వాళ్ళు ఇతర పార్టీలోకి వెళ్తే మరి ఆ ప్రభావం వాళ్ళ మీద పడతా ఖచ్చితంగా పడుద్ది. కాబట్టి ఎవరు కూడా డోర్లు తెరిచే పరిస్థితి లేదు. దీంతో కక్కలాక మింగలాక ముందు నువ్వు వెనక్కి పోయి అన్నట్టుంది ఇప్పుడు గోరంట్ల మాధవ్ పరిస్థితి. అదే నిన్న మొన్నటి వరకు కూడా సన్నిహితులకు ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుందని నన్ను అడ్డుకునే వాళ్ళే లేరు, నాకు జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి పలుకుబడి ఉంది, మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, జగన్మోహన్ రెడ్డి నన్ను పొగిడాడు అది ఇది అని అంటే వాస్తవానికి అది కూడా నిజమే. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే గోరంట్ల మాధవ్కి ఖచ్చితంగా ఈసారి ఆ టికెట్ ఇస్తాడు అనే వార్తలే హల్చల్ చేశాయి. ఇదేంట్రా బాబు, ఎంత వైరల్ అయిన వ్యక్తి, ఎంత పరుగు తీసిన వ్యక్తికి టికెట్ ఎలా వస్తున్నాడు అని చెప్పి చాలామంది భావించారు. అయితే చివరి సెకండ్లో జగన్మోహన్ రెడ్డి ప్లేట్ ఫిరాయించాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటంటే అందరూ ఆయన చూసి దగ్గరుండి చూసి అందరికీ అన్ని మంచి చేస్తాడు అనుకుంటారు. బట్ చివరి సెకండ్లో ప్లేట్ ఫిరాయించడం లేదా తన స్వార్థం కోసం ఎదుటి వ్యక్తిని బలిపశువులు చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే నమ్ముకుని రాజకీయాల్లోకి వచ్చిన గోరంట్ల మాధవ్ పరిస్థితి అటు ఇటు కాకుండా మధ్యలో ఆగిపోయే పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో నిలబడతాడంటే అది కూడా కష్టమనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ అనే పార్టీ రేపు ఓడిపోబోయే పార్టీ. మరి ఓడిపోయే పార్టీలో గోరంట్ల మాధవ్ ఉంటాడంటే చెప్పలేము. అలాగని వేరొక పార్టీలోకి వెళదామంటే వాళ్ళు ఎవరూ కూడా ఆహ్వానించే పరిస్థితి లేదు. అందుకనే గోరంట్ల మాధవ్ పరిస్థితి అత్యంత దుర్భరంగా మారింది. టికెట్ ఇవ్వద్దని చెప్పి సొంత పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే తన సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి విన్నవించిన నేపథ్యంలో గోరంట్ల మాధవ్కి అయితే టికెట్ నిరాకరించినట్టుగా తెలుస్తుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి మనసులో ఉన్నట్టయితే గోరంట్ల మాధవ్కి టికెట్ ఇచ్చే ఉద్దేశమే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పాపులర్ అవడం కావాలి, కానీ వాళ్ళు ఎలా పాపులర్ అయ్యేది జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. కాబట్టి ఆ రకంగా చూసుకుంటే మరి గోరంట్ల మాధవ్ ఇతర నేతలతో పోల్చుకుంటే పాపులర్ అయిన వ్యక్తే. సో కాబట్టి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి. కానీ ఈసారి మాత్రం జగన్మోహన్ రెడ్డి మొండిచే చూపాడు. మరి గోరంట్ల మాధవ్ పార్టీలో నిలబడి వేరొకరికి టికెట్ ఇచ్చినా కానీ కలిసి పనిచేస్తాడా, లేదా వేరొక పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాడా, లేదా స్వతంత్రంగా ఏదైనా నేను పోటీ చేస్తానని చెప్పి ఆ రంగంలో దిగే అవకాశం ఉందనేది చూడాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీని కాదు అంటే గోరంట్ల మాధవ్కి రాజకీయ భవిష్యత్తే కాదు, అసలు భవిష్యత్తే లేకుండా పోయే ప్రమాదం. ఎందుకంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఎవరు దేకేవాళ్ళు కూడా ఉండరు. అందులోనూ ఆయన చేసిన వ్యవహారాల వల్ల ఆయన్ని సమర్థించేవారు కానీ లేదా ఆయన్ని ప్రోత్సహించేవారు కానీ రాష్ట్రంలో ఏ ఒక్కరూ లేరు, సొంత పార్టీలు అంతకంటే లేరు. సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న గోరంట్ల మాధవ్కి ప్రస్తుతం ఆ టికెట్ నిరాకరించడం పట్ల సర్వత్రా వైసీపీలోనే ఆనందాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా కొంతకాలం పనిచేసిన ఒక వ్యక్తి టికెట్ ఇవ్వలేదంటే స్థానికంగా ఉన్న కేడర్ కానివ్వండి, ద్వితీయ శ్రేణి నేతలు కానివ్వండి, లేదా ఆయనతో దగ్గర సంబంధాలు ఉన్నవాళ్ళు కానివ్వండి కొంచెం బాధపడతారు. ఇప్పుడు అంతెందుకు కాన్స్టిట్యున్సీలు మారితేనే మా నేతను తీసుకెళ్ళి వేరే కాన్స్టిట్యున్సీలో ఎందుకు వేస్తారని చెప్పి కార్యకర్తలందరూ కూడా నిలదీసే పరిస్థితి. అలాంటిది ఒక గోరంట్ల ఒక ఎంపీని ఏకంగా పూర్తిగా తొలగించడం అంటే కొద్దిగా గొప్ప వ్యతిరేక
వ్యతిరేకత రావాలి. అదేంటి మా ఎంపీని మా దగ్గరే ఉంచాలి, మీరు ఎలా మారుస్తారని చెప్పి నిలదీసే పరిస్థితి ఉండాలి. బట్ ఇక్కడ గోరంట్ల మాధవ్ విషయంలో మాత్రం పూర్తిగా రివర్సు. ఆయన మార్చితేనే మాకు ఆనందం, ఆయన ఉంటేనే మాకు కష్టం అని చెప్పారు. ఇప్పుడు ఆనందపడుతున్నారు. ఇదే పరిస్థితి ఆ నగరీలో రోజాకి ఎదురైంది. రోజాకు కూడా సొంత పార్టీ నేతలే టికెట్ ఇవ్వద్దని చెప్పి కాలికి బలపం కట్టుకుని జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నారు. ఒకవేళ మీరు టికెట్ ఇస్తే మేము తెలుగుదేశం పార్టీకి పనిచేస్తామని చెప్పి మొహం మీద కుండబద్దలు కొడుతున్నారు. ఇంకొక ఎమ్మెల్యే ఎవరంటే మనం ఇందా మాట్లాడుకున్న సంజనా సుకన్య మంత్రి అంబటి రాంబాబు, ఆయన పరిస్థితి కూడా సత్యనపల్లిలో అదే. ఆయనకు టికెట్ ఇస్తే మేము అపోజిషన్కి పనిచేస్తాం ఎట్టి పరిస్థితిలో, ఆయనకు కాకుండా మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా మేము కలిసి పనిచేస్తాం. ఎందుకంటే ఆయన ఈ 4.5 ఏళ్లలో దోచుకోవడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు. సో ఈ విధంగా అయితే ఆరోపణలు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎంపీతో పాటు ఒక మంత్రితో పాటు ఇద్దరు మంత్రులు, రోజా కానివ్వండి అంబటి రాంబాబు ఇద్దరు మంత్రులుగానే ఉన్నారు, గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురి పరిస్థితి ఎలా ఉందంటే కక్కలాక మింగలాక అన్నట్టుగా ఉంది. అటు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడో తెలీదు, ఎవడో తెలీదు. ఒకవేళ ఇస్తానన్నా కానీ సొంత పార్టీలోనే అసమ్మతి సెగలు ఎక్కువ ఉన్నాయి. పోనీ ఏదో లాబింగ్ చేసో లేదా ఇంకోటి చేసో సీటుని తెచ్చుకుందామంటే సొంత పార్టీలోనే ఇది ఎక్కువ ఉంది. సో అంటే సంఖలో పిల్లిని పెట్టుకుని ఊరంతా తిరిగినట్టుగా వాళ్ళ సొంతగా ఈ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యపడే పని అయితే కాదు. ఏది ఏమైనప్పటికీ గోరంట్ల మాధవ్ తన ఆ చర్యల వల్లనే ఈరోజు టికెట్ కోల్పోయాడు. కేవలం ఆ రోజు వీడియో కాల్ ఆధారంగా ఏదైతే జాతీయ స్థాయిలో అబాసు పాలయ్యి వైసీపీ పార్టీకి అపకీర్తి తెచ్చాడు, అదే ఈరోజు గోరంట్ల మాధవ్కు టికెట్ లేకుండా చేసిందని చెప్పి విమర్శలు వస్తున్నాయి. అందుకే చెప్పే అదృష్టం ఫ్రంట్ డోర్ తడితే దురదృష్టం గోరంట్ల మాధవ్కి అన్ని డోర్లు తట్టింది. అనుకోకుండా రాజకీయాల్లోకి రావడమే కాకుండా ఎంపీ అవ్వటమే కాకుండా కొద్దో గొప్ప పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశాడు ఆ రోజుల్లో. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఒక వీడియో కాల్తో మొత్తం కూడా మంట కలిసిపోయి ఈరోజు రాజకీయ భవిష్యత్తే లేకుండా మారిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. మరి గోరంట్ల మాధవ్ కానివ్వండి లేదా కింది స్థాయి నేతలు కానివ్వండి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు, మరి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏ విధంగా సమర్థిస్తాడనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.